అందరికి ఈ రోజు వీడియో అగారో హ్యాండ్ మిక్సర్ ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఈ హ్యాండ్ మిక్సర్ అయితే బేకింగ్ చేసుకునే వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. నేను ఇంట్లో ఎక్కువగా బేకింగ్ చేస్తుంటానని మా తమ్ముడు నాకు ఈ హ్యాండ్ మిక్సర్ ని గిఫ్ట్ చేశాడు. ఈ అగారో హ్యాండ్ మిక్సర్ అయితే 300 వాట్స్ తో ఉంది. ఈ హ్యాండ్ మిక్సర్ అయితే నాకు 1600 కి వచ్చింది. ఎక్కువగా సుత్తి లేకుండా తొందరగా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏముందనేసి మనం స్టార్టింగ్ ఓపెన్ చేయగానే ఇలాగా డౌ హూక్స్ అను బీటర్స్ అయితే ఉంటాయి. అండ్ అందులోనే మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చుంటారు. మాన్యువల్లో అయితే మనం ఈ ప్రోడక్ట్ని ఎలా యూజ్ చేయాలో మొత్తం డీటెయిల్డ్గా అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా హ్యాండ్ మిక్సర్ని అయితే బయటికి తీసి చూపిస్తాను ప్యాకింగ్ ఎలా ఉందో. చూసారా, పైన ప్యాకింగ్ అయితే చినిగిపోయి ఉంది. ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని బబుల్ ర్యాప్ చేస్తే చాలా బాగుండేదేమో. ఇప్పుడు హ్యాండ్ మిక్సర్ని మీకు బయటికి తీసి చూపిస్తాను ఎలా ఉందో అని. చూసారా, ఫస్ట్ మీకు మాన్యువల్ చూపిస్తాను. మాన్యువల్లో మనకు కావాల్సిన డీటెయిల్స్ మొత్తం ఇందులోనే ఉంటాయి. ఇందులో చూసి మనం ఎలా ఆపరేట్ చేసుకోవాలో మనం నేర్చుకోవచ్చు. మాన్యువల్లో క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ గురించి ఉంటుంది, ఇంపార్టెంట్ సేఫ్ గార్డ్స్ గురించి ఉంటుంది, యూజింగ్ యువర్ మిక్సర్ గురించి ఉంటుంది, అండ్ బిఫోర్ యూజింగ్ మిక్సర్ గురించి కూడా ఉంటుంది. హ్యాండ్ మిక్సర్ అయితే 1 year వారంటీతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు బీటర్స్ అండ్ డౌ హుక్స్ అయితే ఇచ్చారు. బేకింగ్ చేసేవాళ్ళు విస్కర్తో కలిపి చేతులు నొప్పులు పెట్టకుండా ఇలాగా మనకి బీటర్స్ అనేది ఇచ్చారు. ఇవైతే డౌ హూక్స్, అంటే పిండి కలుపుకోవడానికి ఇచ్చారు. ఈ డౌ హూక్స్ అయితే మీకు ఇవి ఎలా అంటే ఆ మిషన్లోకి ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. కింద మోటార్ అయితే స్టీల్ బాడీతో వచ్చింది. పైన మొత్తం ప్లాస్టిక్తోనే ఉంది. ప్లాస్టిక్ అయితే చీప్ ప్లాస్టిక్ కాదు, బాగా మంచి ప్లాస్టిక్. అది చాలా బాగుంది. ఆ ప్లాస్టిక్ అయితే చాలా గట్టిగా ఉంది. అండ్ హ్యాండిల్ కూడా చూసారు కదా, పట్టుకోవడానికి ఇచ్చారు. మిక్సర్లో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చారంటే ఈ పెద్ద బటన్ వచ్చేసి ఎజెక్టర్ బటన్, అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ సెలెక్టర్. ఇదంతా మనకి 6 స్పీడ్ కంట్రోల్స్ అయితే ఇచ్చారు. 0 to 6 వరకు అయితే ఉంటుంది. అండ్ నేను వీడియోలో చూపించినట్టుగా స్పీడ్ కంట్రోల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత కావాలంటే అంత స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. వాటర్ బాడీ ఎక్కువగా హీట్ అవ్వకుండా ఉండాలంటే మీరు యూజ్ చేసుకునేటప్పుడు ఈ ప్రోడక్ట్ని 10 నిమిషాలకు ఒకసారి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోండి. స్పీడ్ కోసం టర్బో బటన్ కూడా ఇచ్చారు. హూక్స్ అండ్ బీటర్ హ్యాండిల్స్ని ఎక్కడ ఇన్సర్ట్ చేయాలో మీకు చూపిస్తాను. ఈ బీటర్ హ్యాండిల్స్ని మీకు పెట్టి చూపిస్తాను ఎలా పెట్టాలనేసి. అక్కడ 2 హోల్స్ ఇచ్చాడు కదా, ఆ హోల్స్లోకి ఇలాగా దూర్చి ఇలా కొంచెం ప్రెస్ చేస్తే చాలు, లోపలికి ఇన్సర్ట్ అయిపోతుంది. చాలా ఈజీ. మళ్ళీ రిమూవ్ చేసుకోవడం కూడా ఈజీయే. మీకు అదే ఎలా రిమూవ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. పెట్టుకున్నప్పుడు మళ్ళీ రిమూవ్ చేసుకోవాలి కదా, అంటే మనం బీట్ చేసుకున్న తర్వాత వీటిని క్లీన్ చేసుకోవాలంటే మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలంటే పైన పెద్ద లావు బటన్ ఇచ్చాడు కదా, ఆ బటన్ని ఇలా జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు, ఆ హ్యాండిల్స్ అనేవి కింద పడిపోతాయి. హీటర్కి ఉన్న వైర్ కూడా చాలా పెద్దగానే వచ్చింది, అంటే చాలా పొడవు వచ్చింది. ఈ ప్రోడక్ట్ ప్యాకింగ్ అయితే మంచిగా ఇవ్వలేదు. కింద మోటార్ అయితే చూసారు కదా, నాకు కవర్ అయితే చినిగిపోయి వచ్చింది. పైన హూక్స్ కవర్ అయితే ఎవరో యూజ్ చేసి మళ్ళీ జస్ట్ అలా ర్యాప్ చేసి పెట్టేసినట్టు ఉంది. హూక్స్ కవర్ అయితే నీట్గా ప్యాకింగ్తో అయితే రాలేదు. చూసారా, ఇప్పుడు ఇది విస్క్ చేసేది అంటే బీట్ చేసేది. ఆ పైన ఉన్న బాడీ అయితే బాగా లావుగా ఇచ్చాడు. కొంచెం సైజ్ తగ్గించి కొంచెం సన్నగా ఇచ్చుంటే బాగుండేదని నాకు అలా అనిపించింది. హ్యాండ్ మిక్సర్ మోటార్ బాడీ అయితే కొంచెం హెవీగానే ఉందండి, అంటే కొంచెం బరువుగా ఉంది. చాలామంది యూట్యూబర్స్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు కదా ప్రతి ఒక్క బ్రాండ్ నుంచి అమౌంట్ తీసుకొని, కాబట్టి వాళ్ళు ప్రోడక్ట్ ఎలా ఉన్నా బాగుందని చెప్పాలి. మనం అలా కాదు, మనం డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు మనం జెన్యూన్ రివ్యూ అయితే ఖచ్చితంగా జనాలకి ఇవ్వాలి కదా. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతాను.